ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు వేమయ్య ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీతో వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం కలెక్టర్ చేతన్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో పలువురు కమ్యూనిస్టు పార్టీ నాయకులు మాట్లాడుతూ కదిరి అర్బన్ వికలాంగుల కాలనీ వెనుక భాగారం 23వ సర్వే నెంబర్ 1వ లేటర్ నందుగల భూమిలో కొంతకాలంగా పేద ప్రజలు గుడిసెలు వేసుకుని వంట వార్పు చేసుకుంటూ ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారని, అటువంటి పేదవారికి పట్టాలు మంజూరు చేయాలని వినతి పత్రంలో పొందుపరిచినట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కదిరి పట్టణ అధ్యక్షుడు లియాఖత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, ఆటో యూనియన్ మధు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి 83 ఓటో లెటర్లో ఉన్న సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో వికలాంగుల కాలనీ వెనకల భాగాన కొద్ది రోజులుగా నిరుపేదలు ఇక్కడే జీవన కొనసాగిస్తూ వంట వార్పులు చేసుకుంటూ ఇల్లు లేని నిరుపేదలు ఇక్కడే జీవన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మరి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేకి మరి 3 బైకుల్లో 150 మందితో ఈ పుట్టపర్తికి బయలుదేరడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారు నిరుపేదలను గుర్తించి ఖచ్చితంగా 2 సెంట్లు భూమి ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో ర్యాలీతో మన వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.